పర్పస్. ఈ ఐటీఐఎన్ ఏదైతే ఉందో ఐఆర్ఎస్ ఇష్యూ చేస్తుంది. ఐటీఐఎన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి W7. ఐటీఐఎన్ అప్లై చేయాలి అంటే 1040 ట్యాక్స్ రిటర్న్ మ్యాండేటరీ. ఎప్పుడైతే ఐటీఐఎన్కి అప్లై చేస్తామో వాళ్ళు పేపర్ ఫైలింగ్ చేసుకోవాలి. ఐటీఐఎన్ అప్లై చేసిన 6 to 8 వీక్స్కి ఐటీఐఎన్ వస్తుంది. వన్స్ ఐటీఐఎన్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక స్టేట్ అన్నది ఎలక్ట్రానిక్ ఫైలింగ్ చేసుకోవచ్చు. ఐటీఐఎన్ అప్లై చేయాలి అంటే అట్లీస్ట్ 183 days యూఎస్లో ప్రజెంట్ అయి ఉండాలి ట్యాక్స్ ఇయర్లో. ఇది డిపెండెంట్స్కి. బట్ స్పౌస్కి ఒక ఎక్సెంప్షన్ ఉంది. ఇన్కేస్ స్పౌస్ 183 days లేకపోయినా వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్తో ఐటీఐఎన్కి అప్లై చేసినప్పుడు పేపర్ ఫైలింగ్కి వెళ్తారు కాబట్టి అక్కడ అప్లికెంట్ యొక్క ఐడి ప్రూఫ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. ఐటీఐఎన్ వల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అని అంటే, ఫైలింగ్ చేసుకునేటప్పుడు ఎవరైతే డిపెండెంట్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ డిపెండెంట్స్కి ఐటీఐఎన్ ఉంటే వాళ్ళకి క్రెడిట్స్ వస్తుంది. అండ్ మ్యారీడ్ పీపుల్ ఎవరైతే ఐటీఐఎన్ అప్లై చేసుకొని మ్యారీడ్ ఫైలింగ్ జాయింట్లీ చేసుకోవాలనుకుంటారో అప్పుడు వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ స్టాండర్డ్ డిడక్షన్ వల్ల ట్యాక్సబుల్ ఇన్కమ్ రెడ్యూస్ అవుతుంది. అండ్ ఈ డిపెండెంట్స్కి క్రెడిట్ అన్నాను కదా, ఈ క్రెడిట్ వల్ల ట్యాక్స్ లయబిలిటీ అన్నది రెడ్యూస్ అవుతుంది.